90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, బిజినెస్ ఐడియా అనగానే ఒక ఐడియాతో మనం ముందుకెళ్తున్నాము అంటే ప్రతి ఒక్కరు కూడా వ్యాపారంలో ఎక్స్పెక్ట్ చేసేది ఒక ప్రాఫిట్. ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఐడియాని మాతో షేర్ చేయరా మేడం? అది కూడా పెట్టుబడి లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది, ఒకవేళ పెట్టుబడి ఉంటే చాలా తక్కువ పెట్టుబడితో. ఇటాలియన్ మార్బల్ అనేది వింటున్నాం సిరి గారు. సో ఇటాలియన్ మార్బల్తో కూడిన ఏదైనా కావచ్చు, చాలా చాలా కాస్ట్లీయెస్ట్ అండ్ తర్వాత డిమాండ్ కూడా ఉంది. వాటి ప్రైస్ కూడా చాలా ఎక్కువ అండ్ వీటి త్రూ కూడా ఏదైనా బిజినెస్ చేయొచ్చా అంటే ఆల్టర్నేట్గా. సో అది కాస్ట్లీ కాబట్టి అందరికీ అందుబాటులో ఉండదు. సో అందరికీ సౌకర్యంగా కావాలని చెప్పి ఒక డిజిటల్ పేపర్ అనేది ఒక బిజినెస్ ఉంది. యాజ్ ఇట్ ఈజ్ మనకు ఇటాలియన్ మార్బల్ ఎలా ఉంటుందో ఈ పేపర్ త్రూ కూడా, అంటే వాల్ పేపర్స్ చేస్తారు కదా, అలాంటిదే ఒక కెమికల్తో కూడిన పేపర్ చేసి దీనికి ఫ్లై కానివ్వండి అండ్ మార్బల్ కానివ్వండి వీటికి స్టిక్ చేశాక చాలా చాలా చక్కగా, అంటే యాజ్ ఇట్ ఈజ్ మీకు ఇటాలియన్ మార్బల్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అలానే ఉంటుంది అండ్ గ్యారంటీ కూడా అనమాట, పోదు. సో అటువంటి బిజినెస్ అయితే ఒకటి ఉంది సిరి గారు. జస్ట్ విదిన్ 20,000 మీరు పెట్టుబడి పెడుతున్నారు అంటే చాలు, చాలా చాలా ఒక హైప్ మార్కెట్ ఉంది అనమాట దీనికి. సో ఇది చాలా తక్కువ మందికి తెలుసు అండ్ వీళ్ళు కూడా తెలుసుకున్న వాళ్ళు కూడా నార్త్ ఇండియన్ అనమాట. సో ఇంకా సౌత్లో లేదు ఈ బిజినెస్, ఎవరైనా సరే ప్రారంభించవచ్చు. వితిన్ జస్ట్ 20,000 నుంచే మీరు స్టార్ట్ చేస్తున్నారు అంటే ఒక ఇటాలియన్ మార్బల్లా యాజ్ ఇట్ ఈస్ ఒక డిజిటల్ పేపర్. సో ఆ డిజిటల్ పేపర్ త్రూ మీరు చాలా చక్కగా, అంటే ఒక ఫ్లోర్ కానివ్వండి చేయొచ్చు అండ్ తర్వాత టీపాయ్స్కి చేయొచ్చు అండ్ ప్లైకి, అంటే డెకోలం పీసెస్ ఎక్కడ ఉంటాయో అక్కడంతా మీరు చేసుకోవచ్చు. తర్వాత డోర్స్కి కానివ్వండి, ఇంకా అంతా, అంటే ఎక్కడైతే ఇటాలియన్ మార్బల్ మీరు యూజ్ చేస్తున్నారో ఈ డిజిటల్ పేపర్ త్రూ కూడా మీరు చాలా చాలా తక్కువ ధరకి, చాలా మినిమం ప్రైస్కే ఇది అందుబాటులో వచ్చేస్తుంది. కాబట్టి ఈ బిజినెస్ మీరు ప్రారంభించారంటే చాలా చక్కగా ప్రాఫిట్ రిటర్న్స్ చూడొచ్చు అండ్ ఒక న్యూ ట్రెండ్ సెటర్ బిజినెస్ ఐడియా అనొచ్చు సిరి గారు దీనికి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు లేనిది వాళ్ళు ఆల్రెడీ, అంటే ఓన్గా స్వయాన తెలుసుకొని ఒక ఎక్స్పెరిమెంట్స్ చేసి తెలుసుకున్న ఒక డిజిటల్ పేపర్ చాలా చాలా హంగామా చేస్తుంది మార్కెట్లో. కాకపోతే చాలా తక్కువ మందికి అవగాహన ఉంది కాబట్టి సో పెట్టుబడి ఒక 20,000 పెట్టి మీరు డిజిటల్ పేపర్ కనెక్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే చాలా చక్కగా మార్కెట్లోకి దూసుకెళ్ళచ్చు విత్ ద కాంపిటీషన్ ఆఫ్ ఇటాలియన్ మార్బల్. ఇది ఎవరెవరికి బాగా సూటబుల్ అవుతుంది మేడం? సిరి గారు, ఇది వచ్చేసి చాలా వరకు ఆల్రెడీ ప్లైవుడ్ చేస్తూ ఉంటారు షాప్స్ అండ్ తర్వాత కాంట్రాక్ట్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానివ్వండి, ఇంకా ఇతర ఏవైనా కావచ్చు. సో కన్స్ట్రక్షన్కి రిలేటెడ్ అండ్ తర్వాత ఇంటీరియర్కి సంబంధించిన వాళ్ళందరూ ఈ బిజినెస్ చేయొచ్చు. అండ్ టైల్స్ చేస్తూ ఉంటారు కదా, సో వీళ్ళకి కూడా సూట్ అవుతుంది ఈ బిజినెస్. కాకపోతే టైల్ షాప్ ఆల్రెడీ రన్ చేస్తూ ఉంటారు, సో వాళ్ళ దగ్గర మార్బల్ ఉంటుంది కాబట్టి ఆ మార్బల్కే మీరు ఈ డిజిటల్ పేపర్ యాడ్ చేస్తున్నారు అంటే ఇంకొక బిజినెస్, ఒక ఛానల్ ఓపెన్ చేసినట్టే మీ షాప్లో. సో మీకున్న మార్బల్కి ఈ పేపర్ జస్ట్ యాడ్ ఆన్ చేసుకోండి, ఒక కొత్త ఛానల్ మీ షాప్లో ఓపెన్ అవుతుంది. కాబట్టి వాటి త్రూ కూడా మీరు చాలా చక్కగా బిజినెస్ అనేది అర్న్ చేయొచ్చు. అండ్ తర్వాత కొత్తగా, అంటే నాకు అసలు ఐడియానే లేదు ఇంటీరియర్ గురించి, కన్స్ట్రక్షన్ గురించి అసలు ఎటువంటి నాకు అవగాహనే లేదు అన్న వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే జస్ట్ వితిన్ 20,000 నుంచి ఈ పేపర్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు మార్బల్ పీసెస్ చిన్నవి, అంటే టీపాయ్ కానివ్వండి, తర్వాత టేబుల్ కానివ్వండి, అలాంటిది మీరు మార్బల్ కొని ఆ పీసెస్ త్రూ మీరు ఈ పేపర్ అటాచ్ చేసి అమ్ముతున్నారు అంటే డిమాండ్ అనేది చాలా చాలా విపరీతంగా ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఎవరైతే ఫర్నిచర్ బిజినెస్ చేస్తున్నారో అక్కడ కూడా మీరు సప్లై చేయొచ్చు అనమాట ఇది. సో ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ప్రారంభించారు సిరి గారు. దెర్ ఈజ్ నో లిమిట్స్ అనమాట. బిజినెస్ పర్టికులర్ గా వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని ఉన్నదు, కానీ స్కిల్స్ అండ్ తర్వాత ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసి మీకు మార్కెట్ మీద అవగాహన అండ్ ఏ ప్రాబ్లంకి ఎటువంటి సొల్యూషన్ అందిస్తున్నారు, ఏ మోతాదులో అందిస్తున్నారు. సో మీరు ఇచ్చే సొల్యూషన్ వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషనా, టెంపరరీ సొల్యూషనా? ఒక్కసారి మీరు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తున్నారు అంటే మీ కాస్ట్ బేస్ అనేది చాలా హై రేంజ్ లో ఉండాలి. టెంపరరీ సొల్యూషన్ అంటే మీరు మళ్ళీ మీ దగ్గరికి సర్వీస్ ఇంకో లేకపోతే ఒక 3 months వన్స్ మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళు రావాలి అంటే
మీరు అందులో ప్రైస్ అనేది తగ్గించి అలా చేసుకోవచ్చు బిజినెసెస్. సో రకరకాలుగా జనరేట్ చేయొచ్చు మనము స్ట్రాటజీస్ అనేది. కానీ ఇది వచ్చేసి ఒక ట్రెండ్ సెటప్ బిజినెస్ అనొచ్చు సిరి గారు. ఎందుకంటే నాకు కూడా చాలా చాలా నచ్చింది అనమాట. యాజ్ ఇట్ ఈజ్ అంటే రెజిన్ ఆర్ట్ ఉంటుంది కదా మనది, సేమ్ అలానే ఉంది డిజిటల్ పేపర్. సో ఒక కెమికల్ బేస్డ్ తో కూడిన ఒక డిజిటల్ పేపర్ ఇంతగా ప్రభావితం చేస్తున్నా అంటే అది రీప్లేస్ చేస్తుంది, ఇటాలియన్ మార్బల్కే రీప్లేస్ చేసేస్తుంది. సో అంతగా ఇది ఇంపార్టెన్స్ దీనికి ఎంత ఉందో నాకు తెలుసు, మార్కెట్ ఎంత ఉందో తెలుసు కదా అందరికి మాక్సిమం ఇటాలియన్ మార్బల్కి. సో దానికి ఆల్టర్నేట్గా ఇది వస్తుంది, అంత తక్కువ ధరకంటే సామాన్యులకి అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి చాలా చాలా చక్కగా వెళ్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం టీపాయ్స్ కానివ్వండి, అండ్ తర్వాత మీకున్న అంటే ఇంట్లో ఉన్న డెకోలెమ్ కానివ్వండి, వీటన్నిటికీ మనకు వాల్ పేపర్స్ ఎలా ఎంతగా ఇప్పుడు స్ప్రెడ్ అయ్యాయో, ఎంతగా యూస్ఫుల్ అవుతుందో, దీనికంటే రెట్టింపు డిమాండ్ అండ్ దీనికంటే రెట్టింపు ప్రాఫిట్ అనేది ఇందులో చూడొచ్చు. ఎంత ఉంటుంది మేడం ఫర్దర్గా ఎవరైనా కూడా ఈ వ్యాపారంలో ముందుకెళ్ళాలి అంటే ఫ్యూచర్లో దీని స్కోప్ ఎలా ఉంటుంది? చాలా చాలా బాగుంటుంది సిరి గారు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది, ఇంటీరియర్ అనేది రకరకాలుగా చూసుకుంటే అంటే ఒక మనకు ఫైనాన్షియల్ బేస్గా డివైడ్ చేసుకుంటే కూడా నార్మల్, మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ ఉంటారు కదా. సో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా దీనికి చాలా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. ఎందుకంటే మనకు నాట్ ఓన్లీ ఫర్ ద టీపాయ్ ఏదో డెకోలెమ్ పీస్ కాకుండా అన్నిటికీ యూస్ఫుల్. సో ఎక్కడైతే మీరు ఇటాలియన్ మార్బల్ యూస్ చేస్తున్నారో వాటికి అన్నిటికీ, సో నార్మల్ మార్బల్ కి ఇటాలియన్ మార్బల్ లా మార్చే ట్రెండ్ సెటప్ బిజినెస్ ఐడియా అనేది ఎవరికైనా సూట్ అవుతుంది, ఎక్కడి నుంచైనా ఎవరైనా చేయొచ్చు సిరి గారు. ఎవరికైనా కూడా మేడం ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలి, ఒక మంచిగా వ్యాపారం తోటి ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు మిమ్మల్ని? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేస్తే చాలు, టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ ఏదైనా కానివ్వండి, అంటే బాల్కనీ మేక్ ఓవర్ కానివ్వండి, అండ్ తర్వాత ఇతరే క్రియేటివిటీకి సంబంధించింది అండ్ ట్రైనింగ్ కి సంబంధించిన కానివ్వండి, ఎటువంటి కోర్సెస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఫ్రాంచైజ్ మోడల్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి అన్నమాట. సో ఏ ఫ్రాంచైజ్ మోడల్ కి వెళ్తే బాగుంటుంది, అండ్ ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు, స్టక్ అయి ఉంటారు, మన త్రూ చాలా చాలా కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి వి కెన్ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. అండ్ మటీరియల్ కానివ్వండి, రా మటీరియల్ కానివ్వండి తక్కువగా ఎక్కడ దొరుకుతుంది, అండ్ తర్వాత మార్కెటింగ్ విషయానికి వస్తే కూడా వీఆర్ హియర్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.